నందుల దగ్గర గో సంతతి, గోవుల యొక్క సంతతి చాలా చైతన్యంగా ఉంది. ఒక ధనవంతుడు అంటే ఆ ధనవంతుడిని ఏ విధంగా పోల్చుకున్నాం? ఒక ధనవంతుడు సంపదలు అంటే మన శాస్త్రానుసారంగా సంపదలు ఉన్నటువంటి వాడు అంటే గవయోధనవాన్ నాణ్యోధనవాన్ అంటే చాలా సమృద్ధిగా గో సంతతి మరియు ధాన్యం అనేది సమృద్ధిగా ఇవ్వబడినటువంటి వాడు ధనవంతుడు శాస్త్రానుసారం. అటువంటి గో సంతతి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండడం కారణం చేత అందరూ కాదు గోకులు ఆ విధంగా నందమహారాజు ఆయన నందోత్సవం రోజు రాములందరినీ ఆహ్వానించి గోకులంలో ఉంటున్న అందరినీ ఆహ్వానించి చక్కటి ఇల్లు ఏర్పాటు చేశారు. అందరికీ భోజనాలు పెట్టి చక్కగా అందరికీ బహుమతిస్తూ వారందరినీ కూడా సత్కరించారు. ఇప్పుడైతే ఒక ఇంట్లో ఒక శిశువు జన్మించినప్పుడు ఈ విధంగా మన సనాతన సాంప్రదాయంలో ఆచారం అందరికీ పాటిస్తాం. అందరినీ ఆహ్వానించినట్టు రాముడు లక్ష్మణుడు వేడుకలు చాలా సంతోషంగా ఇంట్లో పాఠంలో చాలా సంతోషంగా వేడుకలు జరుగుతుంటారు. అదే వేడుకలు ఈరోజు జరిగింది నందోత్సవం. అలాగే ఈరోజు నేను చూస్తున్న చిత్రపటంలో శ్రీ ప్రభుపాద నుంచి ఎంతమంది ప్రభుత్వాలు ఏం చేశారు? ప్రభుత్వాలు శ్రీల ప్రభుత్వాలు అంటే శ్రీల ఉచ్చరించుకుంటున్నారు. శ్రీల ప్రభుత్వాల జనరలీ ఒక సన్యాసి, ఒక సాధువుని మనం సంబోధించేటప్పుడు శ్రీపాద అంటాం. ఏమంటాం? శ్రీపాద లేదా విష్ణుపాద అంటాం. ఏమంటాం? విష్ణుపాద. శ్రీపాద అంటే శంకరాచార్యం సంబోధించినప్పుడు ఏమంటాం? శ్రీపాద శంకరాచార్య డైరెక్ట్ శంకరాచార్య అంటాం. ఆ గౌరవించేటటువంటి పదాన్ని అక్కడ ముందు జోడిస్తాం. శ్రీపాద అంటే ఆ భగవంతుడి, ఆ శ్రీధరి యొక్క పాదపద్మాన్ని సంపూర్ణంగా ఆశ్రయించినటువంటి వాడు కాబట్టి శ్రీపాద, విష్ణుపాద అంటారు. అటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు భగవంతుని పూర్తిగా శరణాగతులైనటువంటి మహాభాగవతులు కనుక వాళ్ళని ఈ విధంగా సంబోధిస్తారు. సో శ్రీల ప్రభుత్వాలు శ్రీల అనేది కూడా గౌరవించబడినటువంటి ఒక క్రమం, ఒక సన్యాసం ఇచ్చేటటువంటి గురువు గారు. శ్రీల ప్రభుత్వాలు ఆయన మొత్తం విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ కృష్ణ చైతన్యం, భక్తి భావాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేసింది. నా భూతోన్న భవిష్యత్తు అనేటువంటి విధంగా ఎవ్వరూ చేయలేనటువంటి ఆ కార్యాన్ని చాలా అద్భుతంగా ఆయన కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఈరోజు మనం ఈ హరే కృష్ణ ఇస్కాన్ మందిరం ఎక్కడ ఉంది అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎక్కడ లేదు అని అడగదు. ఎందుకంటే అంత విస్తృతంగా ప్రచారం లేదు. అమెరికాలో, చైనాలో, జపాన్లో, పాకిస్తాన్లో, మలేషియాలో, ఇండోనేషియాలో, బంగ్లాదేశ్, ప్రతి చోట మీరు ఏ దేశమైనా వేరే గుడి పెడుతున్నారు, వేరే దేశం గుర్తుందన్నమాట. వీటిలో ఇస్కాన్ నుంచి ఆ దేశంలో ఇస్కాన్ పాకిస్తాన్, ఇస్కాన్ చైనా, ఇస్కాన్ జపాన్, ఇస్కాన్ జర్మనీలో సింహాచల క్షేత్రం ఉంది ఇక్కడ. జర్మనీలో ఇస్కాన్ భక్తులు న్యూ సింహాచలం అనే క్షేత్రాన్ని అక్కడ స్టార్ట్ చేశారు. మీరు ఎక్కడ జర్మనీ
నరసింహస్వామి స్వయంగా వెలిసి స్వయం